వెంకటేశ్వర స్వామి తన వివాహం కోసం కుబేరుని వద్ద నుండి డబ్బు అప్పుగా తీసుకున్నట్లు నమ్ముతారు. తిరుమలలో భక్తుల సమర్పణలు ఈ దైవ రుణాన్ని తీర్చడంలో సహాయం చేస్తాయని చెబుతారు. భక్తులు తమ జడలను సమర్పించడం వినయంతో కూడిన ధన్యవాదంగా చేస్తారు. సమర్పించిన జడలను అమ్మి ఆలయ నిర్వహణ మరియు సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు అయితే మా ఛానల్ను లైక్, సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి. తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. మంత్రులు నిరంతరం పూజలు చేస్తూ దైవిక శక్తిని కాపాడుతారు. స్వామి వారికి సమర్పించిన పుష్పాలు తిరిగి ఉపయోగించరు. ఆ పూలను ఆలయ పుష్కరిణిలో శ్రద్ధతో నిమజ్జనం చేస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన ఆలయంగా గుర్తించబడింది. భక్తుల నుండి భారీ విరాళాలు అందుకుంటుంది.